శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు రెండు రకాల పచ్చడి చేస్తానండి. ఒకటి బీరపొట్టు పచ్చడి, రెండు కొబ్బరి పచ్చడి. ఈ రెండు రైస్కి అదేనండి అన్నంలోకి చాలా బాగుంటాయి. తర్వాత ఇడ్లీలోకి ఆ రెండిటికి చాలా చాలా బాగుంటుంది. తర్వాత అట్లు దోశలు అంటారా, ఆ తర్వాతనే చెబుతాను. ఇడ్లీకి అయితే చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా చేసుకున్నారనుకోండి, పిల్లలు పెద్దవారు కూడా చక్కగా తింటారు. బీరపొట్టు చక్కగా మనం పొట్టు తీసేస్తాం కదా. మనం వేపుడు చేయాలన్నా, పప్పులో వేయాలన్నా, ఇగురు కూర చేయాలన్నా బీరకాయ చక్కగా పొట్టు తీసేస్తాం. ఆ పొట్టు మనం వృధా చేయవలసిన పని లేదండి. చక్కగా మనం ఏం చేయాలి, ఇలా పచ్చడి చేసుకోవాలి. చేసుకుంటే కూడా వారం రోజులైనా ఉంటుంది. మరి గట్టిగా ఉన్న పచ్చడి ఏమో అన్నంలో వేసుకోవచ్చు. మనకి ఇడ్లీలోకి టిఫిన్లోకి కావాలి అంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు చక్కగా. ఈ రెండు పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి. ఎలా చేస్తాను అనేది మరి మీకు చేస్తూ చెబుతానండి. ఇప్పుడు తగినంత నూనె వేసుకుంటున్నానండి. ఇలాంటి పచ్చళ్ళకి కానీ ఏదన్నా పోపు వేసే కూరకు కానీ మనం నూనె ఎక్కువ అనేది పట్టదు, తక్కువే పడుతుందండి. ఇప్పుడు ముందుగా వేయవలసినవి వేసేస్తాను. మట్టి పాత్రనే ఉపయోగిస్తున్నానండి. చక్కగా మినపప్పు. ఇప్పుడు నేను ఏపే పోపు రెండు పచ్చళ్ళకే సరిపోతుందండి. రెండు పచ్చళ్ళకి కూడా ఒకటే పోపు, రెండు పచ్చళ్ళకి ఒకటే పోపు. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు వేసాను. ఈ పోపు చక్కగా వేగుతుంది కదా, ఇందులో వేసి ఇంకా ఉన్నాయి. ఇది వేగాక వేయాలన్నమాట. ఇప్పుడు బీరకాయలు పొట్టు తీసేసాం కదా, ఆ పొట్టు సన్నగా వస్తుందండి. అది వీలో ఏదో అంటారు, మళ్ళీ అది అంటాం పలకలేదనుకో. ఇలా కాదండి, అలాగా అనేసి నాకు పాపం చెబుతున్నారనుకోండి. అది చక్కగా సన్నగా వచ్చేస్తుందండి ఈ చెక్కు. ఇది కొంచెం నూనె వేసేసి కళాయిలో పెట్టేసామనుకో, కొంచెం కట్ చేసేయాలి. అలా కట్ చేశాను కాబట్టి ఇది నూనెలో వేయించేసానండి. ఫస్టే వేయించేసి తీసేసాను అన్నమాట. ఇప్పుడు ఈ పోపులు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి చేస్తానండి. ఈ ఎండుమిర్చి గింజలు కూడా వేసుకోవాలండి. గింజలు వేగితే చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఒకటికి రెండు మాటలు చెబుతున్నాను అనుకోవద్దు సుమా. ఇప్పుడు ఎందుకంటే బీరపొట్టు చెక్కిన తర్వాత వచ్చింది సన్నగా, మళ్ళీ కట్ చేసుకుని అప్పుడు కొద్దిగా నూనె వేసి కళాయిలో వేస్తే ఇలా వేగిపోయింది. చూసారు కదా, ఇలా వేగితే కారపూసలా ఉందండి. ఇది మంచి కమ్మట వాసన వస్తుంది. ఈ బీరపొట్టు పచ్చడికి బెల్లం బాగా కాంబినేషన్ అండి. బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా ఏమీ అనుకుంటా తింటారు. కానీ ఆ పొట్టు వృధా చేయవలసిన పని లేదు. చక్కగా దాంట్లో మరి బైబర్ ఏదో అంటారు కదా, పీస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకు తినాలి, బీరకాయ తినాలి, బీర పొట్టు కూడా తినాలి. నేను ఇది వేయించే పాత్ర కళాయి కాకుండా మట్టి పాత్ర పెట్టానండి. ఎందుకంటే ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే ఈ పాత్ర అనేది మనం కర్రీ చేసుకోవడానికి మంచిగా తయారవుతుంది అన్నమాట. మనం ఏ కర్రీ చేసినా అంటుకోకుండా, మాడకుండా, అదే అంటుంటే మాడటం అనమాట కాకుండా చక్కగా మనం ఈ గిన్నె వాడుకునేటప్పటికి ఇది నూనె వేసి వస్తున్నట్లుగా చక్కగా నీట్గా తయారవుతుంది. అందుకు పోపులు కూడా వేపేవారు పూర్వం. ఇప్పుడు నేను కూడా మీకు వేపి చూపిస్తున్నానండి. అంటే మట్టి పాత్రలు వాడుకునే వాళ్ళు ఉంటారు కదా, కానీ ఇలాంటివి స్వయంగా చేసిన దగ్గర నుంచి తెచ్చుకున్న పాత్రలండి. ఇది మట్టి పాత్ర, కానీ కొనుక్కున్న వింటున్నాయి కదా రకరకాలు, అవి పేలే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి సుమా. నేను అలాగా కొన్ని తెచ్చింది కళాయి లాంటిది. మరి తోటకూర కాళ్ళు ఇగురు చేశానండి. ఆ చేసేటప్పుడు మసాలా ముద్ద వేయిస్తుంటే పేలిపోయింది అనమాట. అంటే పేలు ఏర్పడలేదు, టప్మని పేలి ముక్క ఊడిపడిపోయింది అనమాట. అంటే వాళ్ళు చేసేటప్పుడే ఓ పక్క తాటగా, ఓ పక్క తలసరగా వచ్చినట్లుగా ఉంది. అది బాగా తాటగా ఉందన్నమాట అండి. ఇది చక్కగా ఎగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడైతే నువ్వులు వేసేస్తాను ఇందులో. ఈ మినపప్పు కానీ శనగపప్పు కానీ బాగా వేగాలి. కొబ్బరి పచ్చడికైనా సరే, మనం ఇది మామూలుగా బీరపొట్టు పచ్చడికైనా సరే ఇలాగా శనగపప్పు మినపప్పు వేయాలి. ఇప్పుడు నువ్వులు వేస్తున్నానండి. అలానే జీలకర్ర, ఇవి కొబ్బరి పచ్చడికి అలానే బీరపొట్టు పచ్చడికి రెండిట్లకి సరిపడే పోపు.
ఈ మట్టి పాత్ర దగ్గర ఉన్నది ఏంటంటే ఎగుతుంది అనేటప్పుడు కట్టేసేయాలి. అప్పుడు ఆ మట్టి దాకా ఇలా పట్టుకుంటే కాదు, కానీ అందులో ఉన్నది మాత్రం చాలా బాగా కుక్ అవుతుందండి ఐటమ్. ఈ పాత్రకున్న గొప్పతనం అది. ఎగిపోయింది అనేటప్పుడు ఆపేసామనుకోండి ఇంకా ఏగవలసి ఉన్నది ఎగిపోతుంది అనమాట. అలాగా ఇంకా చక్కగా ఎగిపోయిందండి. ఇప్పుడు ఇది యాడ్ చేయలేదనుకోండి ఇంకా ఆపేస్తానండి. ఏమవుద్దంటే మాడిపోతుంది అనమాట. మాడిపోతే ఏ పోపు బాగోదండి, పచ్చడి బాగోదు, కూర బాగోదు. ఎంతవరకు ఏగాలో అంతవరకు ఏగాలి, ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనకి సరిపడే ఉప్పు వేసేస్తాను. ఎందుకంటే ఇలా ఏగింది కదా, ఇది ఏమన్నా మళ్ళీ మనకి ఇంకా మాడిపోతుందేమో అని అనిపించినప్పుడు కూడా ఉప్పు వేసేస్తే ఇంకా అలాగా చల్లారిపోతుంది, ఏగదనమాట. లేదు ఇప్పుడు నాకు అలా లేదు, కానీ చక్కగా ఎంత ఏగాలో అలా ఏగింది. కానీ ఇప్పుడు ఉప్పు, దీనికి సరిపడే ఉప్పు వేసేస్తున్నాం. పులుపు బెల్లం కూడా వేస్తాం కదా, తగినంత ఉప్పు కూడా పడాలి. అప్పుడే కానీ ఒక రుచి. ఉప్పు అన్నీ వేసి ఉప్పు కానీ తక్కువ అయితే రుచే తెలియదండి నిజంగా. నేను ఇప్పుడు ఇది చల్లారుతూ ఉంటుంది. ఈ కొబ్బరి చక్కగా తురిమేస్తాను. కొబ్బరి అయితే తురిమేసుకున్నానండి. చక్కగా గాజు గిన్నెలోకి తీసేస్తున్నాను. తర్వాత ఇది పచ్చడి ఎలాగనేది చూపిస్తాను మీకు. రైస్లోకి ఇలా చేసుకుంటే సరిపోతుంది. అదే కనుక నేను ఏమన్నాను, ఇడ్లీకి రైస్కి అన్నాను కదా, ఇడ్లీలోకి అయితే ఎలాగనేది మళ్ళీ చెబుతాను. ఇదే పచ్చడి ఎలా చేయాలి అనేది చెబుతాను. ఇప్పుడు ఈ కొబ్బరనే కాదండి, ఏ పచ్చడి అయినా కూడా రొమ్ము ఇలా చెయ్యి పెట్టే పని లేకుండా చెయ్యాలి. చెయ్యి తగిలితే చాలా వస్తువులు పాడైపోతుందండి ఒక్కొక్క ఐటమ్. అందుకు ఇప్పుడు ఇది చక్కగా ఈ పోపు ఇందులోకి వేసేసుకుని ఇది మిక్సీ పెట్టేస్తాను. ఇంకా వీటి ఉందండి దాకా మట్టి పాత్ర. ఇలా కొట్టకూడదు, అలా కొట్టకూడదు, అది కూడా మంచిది కాదు అని పెద్దలు చెప్పబడింది. ఇది చక్కగా మిక్సీ పట్టేస్తానండి. ఇప్పుడు ఇంతవరకు ఇలా నలిగింది కదా, ఇప్పుడు ఇది కొంచెం చింతపండు గుజ్జు ఇలాగా వాటర్ వేసి తీస్తానండి. ఇప్పుడు చక్కగా చిక్కగా వచ్చింది. ఇది ఇంత పట్టదులేండి, కొంచెం అంటే 2 పచ్చళ్ళు కదా, ఇలా గుజ్జే పడాలి, తుక్కు పడకూడదు. అంతేనండి. చక్కగా వేసేసాను కదా, ఇప్పుడు ఇందులో ఇంకొకటి వేయాలి. ఈ బెల్లం సరిపోతుందండి. బెల్లం క్వాలిటీ నేను ఎక్కువ వేస్తాను, మీరు తక్కువ వేసుకోవచ్చు. మరి నేనంటే బెల్లం వేసాను, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఒకవేళ అంత స్వీట్ కాకుండా అనుకునేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా నలిగింది కదా, మంచి కమ్మట వాసన వచ్చేస్తుంది సుమండి. నువ్వుపప్పు వేసాం కదా, ఇది కొబ్బరి పచ్చడిలో వేస్తున్నానండి. ఇది కొబ్బరి పచ్చడికి చూసారా, సరిపోయింది. ఇప్పుడు ఇదైతే బీరపొట్టు పచ్చడికి. ఇది టిఫిన్కి చాలా బాగుంటుందండి, ఇడ్లీకి. కొబ్బరి పచ్చడి కూడా అంతే. ఇప్పుడు ఇది నేనేం చేస్తానంటే, ఇది మళ్ళీ మిక్సీ పట్టాలి కదా, అంటే 2 పచ్చళ్ళకి ఒకటే పోపు. చెప్పే విధానం అర్థం అవ్వాలని చెబుతున్నాను మీకు. ఇప్పుడు చక్కగా ఇలా తీసాను కదా, ఇప్పుడు ఇది ఇలా కలిపేసి, అంటే ఇలా కలిపేసుకుని కూడా ఉంచేసుకోవచ్చు రైస్లోకి అయితే, ఓన్లీ రైస్కి అయితే. అంటే నేను కొంచెం మిక్సీ పెడతాను మళ్ళీ, ఎందుకంటే మనకి టిఫిన్కి కావాలనుకోండి కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుంటే అయిపోద్ది. లేదు కొంచెం గురుగ్గా ఉన్నది అనిపిస్తే కొంచెం మళ్ళీ మిక్సీ పట్టేసుకోవచ్చు, అలా కూడా పట్టుకోవచ్చు. మా వారికి కొంచెం గురుగ్గా ఉంది అంటారని చెప్పి మిక్సీ పడతాను. రైస్కి అయితే మాత్రం ఇలాగే కలిపేస్తారండి. పూర్వం ఇలానే కలిపేవారు. ఇది అంటే ఎక్కువగా మరి మిక్సీ పట్టం కాబట్టి పాలు కమ్మదనం ఎక్కువ ఉంటుంది అనమాట. కొబ్బరిలో మంచి రుచి వస్తుంది. కొంచెం పచ్చడి వేసుకుని అన్నం అంతా తినేస్తారండి. వారాలు అప్పుడు తప్పకుండా పూర్వం ఇలా చేసుకునేవారు అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఒకసారి మిక్సీ పడతాను. ఇలాగా ఒకసారి మిక్సీ పడితే ఇది బాగా కలిసిపోయి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా అన్నంలోకి వేసుకోవచ్చు, మనకి టిఫిన్లోకి కావాలంటే వాటర్ వేసి కలుపుకోవచ్చు, ఇంకా ఇబ్బంది లేకుండా. ఇది బెల్లం పులుపు ఉండేటప్పటికి ఇందులో నువ్వుపప్పు, శనగపప్పు, మరి మినపప్పు కూడా వేసుకున్నాం కదా, ఇది బాగోదంటారా, చక్కగా ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి పచ్చడి రెడీ. ఇది ఎర్ర కొబ్బరి పచ్చడి అంటారు, అంటే ఎండు మిక్స్ చేసాం కాబట్టి.
మరి తెల్ల కొబ్బరి పచ్చడి అంటే ఏంటంటారు అనుకుంటారా? మామిడికాయ వేసి చేస్తే అంటారు, చింతకాయ వేసి చేస్తే అంటారు అన్నమాట. కానీ ఎర్ర పచ్చడి అని ఎండుమిర్చి చేసిన దాన్ని మాత్రం అంటారు. పచ్చిమిర్చి చేసి చేస్తాం, చింతకాయ అయినా మరి మామిడికాయ అయినా, అది తెల్ల పచ్చడి అంటారనమాట. దీనికి తప్పనిసరిగా బెల్లం వేసుకోవాలి. మరి ఎండుమిర్చి చేసిన పచ్చడికి బెల్లం, మరి పులుపుకేమో చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, చక్కగా ఇది మిక్సీ పడేస్తాను. ఇది ఇలాగా చక్కగా, ఇది చాలా కమ్మట వాసన వస్తుందండి పొట్టు. ఇలా కారపూసలాగా వచ్చిందండి వేపుతుంటే. మనం చెక్కినప్పుడు మరి బాగా సన్నగా వస్తుంది కదా, అందుకు చాలా బాగా. మరి పూర్వం అయితే కత్తిపీటతో చెక్కేవాళ్ళు, ఆవుగా వచ్చేసి చిన్న ముక్కలు కోసి అప్పవలసి వచ్చేది. ఇది మిక్సీ పెట్టేస్తాను. ఇదిగోనండి చక్కగా బీరపొట్టు పచ్చడి కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారా, చూడటానికి ఇంత బాగుంది కదా, తినడానికి చాలా బాగుంటుంది. రైస్లోకి, ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది. బీరపొట్టులో మరి పీస్ ఎక్కువ ఉంటుంది కదా, ఆరోగ్యం కూడా, నిజంగా చాలా ఆరోగ్యం అండి. మన పేగులు కడిగేసినట్టు, పీసుతో తోవునట్టు శుద్ధి చేసేస్తుంది. మరి ఇలాంటివి చేసుకోవడం వల్ల మనం ఎక్కువగా పీసు ఉండే పదార్థాలే చేసుకుంటాం కదా, పీసు ఉండేటట్టు చూసుకుంటాం వండే వంటలో. ఇదేనండి, చూసారా చక్కగా 2 పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి. ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే మరి ఎంత హ్యాపీగానో తినొచ్చండి బాబా. నిజంగా కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామనుకోండి, నేనైతే మరి పప్పు నూనెతో పోపు వేపడం జరిగింది. మరి నెయ్యి ఇందులో తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే ఉంటుందండి, మరి జన్మ ధన్యమే. ఇంకా చూసారు కదా, 2 రకాల పచ్చళ్ళు ఇలా చేసుకుంటారా? కొబ్బరి చెక్క ఉందనుకోండి ఇలా చేసుకోండి, బీరకాయ పొట్టు ఉందనుకోండి అలా చేసుకోండి. 2 ఉన్నాయనుకోండి, పోపు అయితే ఒకటే వేపేసుకోండి. చక్కగా ఒక పోపే 2 సరిపోతుంది, చేసేసుకోండి. మరి చక్కగా మరి స్టోర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఉంటుంది, ఒక వారం రోజులైనా ఇది కూడా ఉంటుంది. కానీ పచ్చడి అయితే అయిపోతుంది తప్ప. చూసారు కదా, ఇంతేనండి. నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి